నిన్న మొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు తిరుపతి విజయవాడలో జన ఆశీర్వాద యాత్ర పేరుతో ఆయన పర్యటించడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా కేంద్ర మంత్రులందరూ కూడా అన్ని రాష్ట్రాల్లో ఇదే రకంగా జన ఆశీర్వాద యాత్రలు నిర్వహిస్తారు. ఆశ్చర్యం ఏమంటే ఎందుకు ఈ జన ఆశీర్వాద యాత్రలు పెట్టారంటే మామూలుగా మన మొదటి సామెత ఉంటుంది, మొగుడిని కొట్టి ఒకసారి. అసలు వీళ్ళు పార్లమెంట్లో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా పార్లమెంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మంత్రులు ఇంటర్వ్యూ చేయడానికి అవకాశం ఇవ్వలేదు కాబట్టి మేము దేశమంతా మీటింగ్లు పెడతా ఉన్నామని చెప్తాను. అసలు అదే పైగా ఆయన చెప్తున్నది ఏమంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎక్కువ మందికి మంత్రి పదవులు ఇచ్చారు, వాళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి ప్రధానమంత్రికి అవకాశం ఇవ్వలేదు కాబట్టి దీనిపైన మేమంతా కూడా దేశమంతా తిరుగుతున్నామని చెప్తాను. అసలు ఎస్సీ ఎస్టీ బీసీ అవన్నీ పక్కకు పెడితే అసలు దాంట్లో మంత్రులు ఎవరున్నారని నేను అడుగుతాను. మొత్తం క్యాబినెట్లో ఇద్దరికే అధికారం, సర్వాధికారం ఇద్దరికే, నరేంద్ర మోడీ, అమిత్ షా. ఓన్లీ 2 people. వాళ్ళిద్దరి తప్ప మిగతా వాళ్ళకి ఎవరికైనా అందులో అధికారాలు ఉన్నాయా? ఇంకా కనీసం కొద్దిగా స్వతంత్రంగా ఉండేవాళ్ళు రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ. మిగతా వాళ్ళు వాళ్ళ మంత్రులను వాళ్ళు చెప్పుకోవాల్సిందే తప్ప వాళ్ళ మంత్రులుగా గుర్తించిన వాళ్ళే లేదు. వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రతిపక్షం అవకాశం ఇవ్వలేదు అంటే ఇప్పుడు ప్రతిపక్షానికి మేము అడుగుతామేమంటే దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా మన పార్లమెంట్ సమావేశాలకు కోరింది ఏమంటే ఈ పెగాసస్ వ్యవహారం పైన మీరు నిఘా పెట్టారు కాబట్టి దానిపైన చర్చ జరగాలని కోరారు తప్ప చర్చ ఎందుకు చేయలేదు, ఎందుకు అనుమతించాలి? అదేవిధంగా రైతులకు వ్యతిరేకంగా మీరు చట్టాలు చేసి కార్పొరేట్లకు అనుకూలంగా చట్టాలు తెచ్చి దానికి వ్యతిరేకంగా ఇవాళ పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతూ ఉంటే దాని గురించి పార్లమెంట్లో చర్చ చేయాలని పార్లమెంట్ సభ్యులు కోరితే నువ్వు చర్చకు అనుమతించకుండా మీరు మళ్ళీ పైగా ఇప్పుడు ప్రతిపక్షాలపైన నిందలేస్తారు. చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎంత ఆశ్చర్యకరం అంటే ఇది నువ్వు మామూలుగా ఏమంటే గవర్నమెంట్లో అది పార్లమెంట్ కానీ అసెంబ్లీలో కానీ అధికార పార్టీ వాళ్ళు బిల్లులు పాస్ చేసుకునే దాని మీద ఇంట్రెస్ట్ ఉంటారు. ప్రతిపక్ష పార్టీలకేమో క్వశ్చన్ అవర్ పైన, షార్ట్ డిస్కషన్ పైన, అదేవిధంగా ఇతర ప్రాధాన్యత కలిగిన అంశాలపైన చర్చ పైన ప్రతిపక్షాలు అడుగుతాం. ఇప్పుడు పార్లమెంట్ ఏం జరిగింది? గవర్నమెంట్ అనుకున్న బిల్లులన్నీ పాస్ చేస్తారు. బిల్లులో మరి ప్రతిపక్షాలకు మాత్రం క్వశ్చన్ అవర్ ఉండదు, తర్వాత ఏ అంశం పైన చర్చ ఉండదు, రైతుల అంశం పైన మాట్లాడాలంటే ఒప్పుకోరు, కార్మికుల గురించి మాట్లాడదామంటే ఒప్పుకోరు, ఏది మాట్లాడడానికి ఒప్పుకోరు. వీళ్ళు మాత్రం బిల్లులు పాస్ చేసుకుంటారు. బిల్లులు చివరికి సిగ్గుపడాలి ప్రభుత్వం. సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రమణ గారు కూడా పార్లమెంట్లో చట్టాలు చర్చ లేకుండా పాస్ చేసుకుంటా ఉన్నారు. బిల్లులు ఈ రకంగా పాస్ చేస్తే ఆ బిల్లుల యొక్క అవన్నీ కూడా కన్ఫ్యూజన్లో ఉంటా ఉన్నాయని చెప్పారంటే ప్రభుత్వం సమాధానం చెప్పాలి సుప్రీంకోర్టు. కారణమే మీరు అసలు బిల్లుల పైన చర్చే లేదు. ఊరికే మీరు గొడవల్లో అంత అల్లరి జరుగుతున్నప్పుడు మీరు అంతా పాస్ అని మీరే పాస్ చేసుకోవడం. పాస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన దేశం మీద ప్రజలు ఇబ్బంది పెట్టారు. పైగా కేంద్ర మంత్రులు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగింది నరేంద్ర మోడీ పరిపాలనలో. అదే మేము అడుగుతా ఉన్నాం. మరి అదే అభివృద్ధి జరిగిందని చెప్తా ఉన్నాం కదా, ఎక్కడ జరిగిందో చెప్పు, ఎవరు అభివృద్ధి ఎవరు పైగా ఏమన్నా అంటే చిట్ట చివరి పర్సన్ వరకు న్యాయం జరగాలి. అదేంటే నరేంద్ర మోడీ లక్ష్యం. బట్ చిట్ట చివరి పర్సన్ అంటే ఎవరు? అత్యంత పేదవాడు చిట్ట చివరి పర్సన్. వాళ్ళకి ఏమైనా మేలు జరిగిందా? నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో కార్పొరేట్లు మాత్రమే లబ్ధి పొందుతూ ఉన్నారు. ఇటీవల కాలంలో బిలియనీర్స్ సంఖ్య భారతదేశంలో 100 నుండి 140కి పెరిగింది. పైగా ఇవాళ పేద ధనిక వర్గాల మధ్య తారతమ్యం ఏ స్థాయికి పెరిగిపోయిందంటే 1% జనాభా చేతుల్లో 70% సంపద పోగుపడిందంటే దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. సంపద అంతా కూడా పెద్దవాళ్ళ చేతుల్లో పెట్టి వాళ్ళ ఆస్తులు విపరీతంగా పెరిగిపోతూ ఉంటే ఇప్పుడు ప్రపంచ 100 మంది కుబేరులో డిమార్ట్లు కూడా చేరారు.
అదాని చేరాడు. అదాని ఎక్కడున్నా 2014 ముందు అదాని ఇండియాలోనే ఎక్కడో ఉన్నాడు. కానీ వాళ్ళ ప్రపంచంలో 100 మంది కుబేరులో అదాని కూడా ఏ రకంగా చేరాడో దానికి ఎవరి చలవో దేశానికి తెలుసు. ఆయన అమిత్ షాకు నరేంద్ర మోడీకి ఆప్తమిత్రుడు కాబట్టి ఆయన ఆస్తులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగి వాళ్ళ ప్రపంచంలో ఉన్న 100 మంది ధనవంతుల్లో అతను ఒకడయ్యాడు. వారు లబ్ధి పొందుతూ ఉన్నారు. ఈ దేశంలో మామూలు వాళ్ళకి ఏమైనా మీరు చేశారా మేము అడుగుతా ఉన్నాం. మీరు చెప్పినవి ఏమైనా చేశారా? ఆ రోజు 4 సంవత్సరాలు 2 కోట్ల మంది ఉద్యోగాలని అధికారంలోకి వచ్చారు. ఇవాళ నిరుద్యోగ సమస్య భారతదేశంలో ఎంత తీవ్ర స్థాయి ఉందంటే 45 సంవత్సరాల రికార్డు స్థాయికి వచ్చింది. అన్ఎంప్లాయ్మెంట్ 8.3% చేరింది. దానికి మీరు సమాధానం చెప్పండి. అదేవిధంగా ప్రైస్ రైజ్, అన్ని రకాల వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. పెట్రోల్ లీటరు 110 రూపాయలకు వచ్చింది, 110 రూపీస్. ఆయన అధికార విషయం ఎంత ఉంది అప్పుడు? 62 రూపాయలు. 2014లో 62 రూపాయలు ఉన్న పెట్రోల్ వాళ్ళ 110 రూపాయలకు వచ్చింది. డీజిల్ 100 రూపాయలు దాటింది. ఈరోజు శుభదినం 28 పైసలు తగ్గించారు. ఓన్లీ డీజిల్ పై, పెట్రోల్ తగ్గలే. అదే ఇంత అధ్వానంగా నువ్వు రేట్లన్నీ పెరిగిపోతూ ఉంటే, అప్పట్లో రేటు పెరిగినాయని గ్యాస్ సిలిండర్లు పెట్టుకొని రోడ్డు ఎక్కిన వాళ్ళందరూ ఇప్పుడు కేంద్ర మంత్రులుగా కూర్చొని రంగురంగుల చీరలు కట్టుకొని అక్కడ కూర్చున్నారు తప్ప గ్యాస్ ధరల గురించి మాట్లాడడం లేదు. మరి నువ్వు ఈ దేశానికి మీరు చేసింది ఏమిటో ఒకటి చెప్పమని నేను అడుగుతా ఉన్నాను. ఎంప్లాయ్మెంట్ తగ్గించారా? ప్రైస్ రైజ్ తగ్గించారా? లేదా పేదరికం ఏమైనా తగ్గించారా? పేదరికం విషయంలో ఈరోజు నిజంగా ప్రపంచమే ఆశ్చర్యపోయే పద్ధతుల్లో 4,30,00,000 మంది చైల్డ్ లేబర్ పెరిగారు భారతదేశంలో ఇటీవల కాలంలో కరోనా వచ్చిన తర్వాత. పైగా కరోనా వ్యాక్సిన్ బ్రహ్మాండంగా చేశామని చెప్తా ఉన్నాడు కిషన్ రెడ్డి. అసలు నిజంగానే సిగ్గున్న వాళ్ళు ఎవరు మాట్లాడినా మాట్లాడారు. ప్రపంచమే కోడే కూర్చుంది. చివరికి మీరు పవిత్రంగా చెప్పే గంగా నదిలో కూడా శవాలు తేలియాడంటే దానికి సమాధానం చెప్పండి. లక్షలాది మంది చనిపోతే చనిపోయిన వాళ్ళ దానికి లెక్కలు లేవు. పైగా నువ్వు వ్యాక్సిన్ కూడా నువ్వు వ్యాపార దృక్పథంతో చూసావు. స్టేట్ గవర్నమెంట్కి అయితే ఒక రేటు, సెంట్రల్ గవర్నమెంట్కి అయితే ఒక రేటు, ప్రైవేట్ హాస్పిటల్కి అయితే ఒక రేటు. ఇది బ్లాక్ మార్కెట్కి అమ్ముడుపోయిన ప్రభుత్వమే. ఎవడైనా బుద్ధినోడు ఎవడైనా వ్యాక్సిన్కు రకరకాల రేట్లు నిర్ణయిస్తారు. పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. మొత్తం ఇవాళ మోడీ గ్రాఫ్ టోటల్గా పడిపోయింది. అందరికీ తెలుసు ఆయన గ్రాఫ్ పడిపోయింది. ఇవాళ నువ్వు రైతులకు వ్యతిరేకం, కార్మికులకు వ్యతిరేకం, పేద వర్గాల వారికి వ్యతిరేకం. కరోనా వస్తే పట్టించుకోకుండా డ్రమ్ ఏదైతే చప్పట్లు కొట్టండి, లేదంటే అది చేయండి ఇది చేయండి, తపాలాలు కొట్టండి అని చెప్పారు. ఏం చేశావు సరిగా? పూర్తిగా పడిపోయిన తర్వాత ఇప్పుడు అంటాడు. పైగా నాకు ఆశ్చర్యం, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అప్పుల్లో ఇదేంటి అని అంటే, మరి నీవేం చేశావు? జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అప్పుల్లో ఉందని చెప్తాను. మరి నీవు భారతదేశంలో 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఈ దేశానికి 47 లక్షల కోట్ల రూపాయల అప్పు. కానీ ఇవాళ 7 ఏళ్ల తర్వాత 119 లక్షల కోట్లకు పెరిగింది. జీడిపిలో 60% అప్పు. తర్వాత నువ్వు 47 లక్షల కోట్లు ఎక్కడ, 119 లక్షల కోట్లు ఎక్కడ? 2.5 టైమ్స్ పెరిగిపోయాయి. నీవు వచ్చి ఇక్కడ పెద్ద వేగాలు వల్లిస్తావు. రాష్ట్ర గవర్నమెంట్ అప్పులు చేసింది, మరి అప్పులు చేసింది, మరి నీవేం చేశావు? నీవు కూడా అప్పుల్లో ఉంచావు కదా దేశాన్ని. పైగా నీవు ఇప్పుడు మాట్లాడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఏమంటే స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఇవాళ కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా విఫలమైంది. ఇది కార్పొరేట్ గూడిదం చేయడం తప్ప మరో పని చేయడమే లేదు. ఏ వర్గాల ప్రజలు కూడా పట్టించుకోవడం లేదు. ఇవాళ భారతదేశంలో 34% స్మాల్ స్కేలు, మీడియము, మైక్రో ఇండస్ట్రీస్ అన్ని కూడా ఇవాళ బంద్ చేసుకుంటారు. ఫుల్ బంద్, టోటల్గా క్లోజ్ అయిపోయింది. ఎవరు కారణము? మీరు కారణం కాదా? 34% కోట్లాది మందికి ఉపాధి కల్పించే పరిశ్రమలన్నీ కూడా మూసేస్తే నువ్వు దాని గురించి మాట్లాడవు. ఎంతసేపు అంబానీలు, అదానీలు ఆస్తులు పెరిగినాయి కాబట్టి దేశం
బాగుంది, అంతా మేము బాగున్నాం, మీరు బాగున్నారు అంతే, కార్పొరేట్లు బాగున్నారు. సాధారణ ప్రజలు మాత్రం గాలికి వదిలేసిన ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ ఢిల్లీలో అన్ని ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా సమావేశం అవుతా ఉన్నాయి. వారు ఇచ్చే పిలుపుకు స్పందించి ఈ రాష్ట్రంలో కూడా ఈ నిరసన కార్యక్రమాలు కూడా మేము చేపట్టడం జరుగుతుంది. ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమానికి అందరూ కూడా కలిసి రావాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్న పార్టీలు కూడా ఆలోచించాలి, వారి ఉద్యమంలో కలిసి రావాలని చెప్పి కూడా వారికి కూడా విజ్ఞప్తి చేస్తాం. జన ఆశీర్వాద యాత్ర కాకుండా జనవంచన యాత్ర అనే పేరు పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే రామకృష్ణ చెప్పినట్టు ఎన్ని సమస్యలు ఒకట్లే ఉన్నాయి. 6 సార్లు ఒక 8 మాసాల కాలంలో గ్యాస్ సిలిండర్ ధరలు అమాంతంగా పెంచారు. అది కూడా 900 చేరింది. ఇక ఏమి కొనేట్లేదు, ఏమి తినేట్లేదు. డీజిల్ పెట్రోల్ ధరలు అమాంతంగా ధరలు పెంచుతున్నారు. పార్లమెంట్ నుంచి పలాయనం కొనసాగిస్తున్నారు. ప్రజల కోర్కెలకు సంబంధించి పరిష్కారం చూపడంలో పూర్తిగా ఫెయిల్ అయింది. కాబట్టి ఈ ప్రభుత్వం ఇంకా దీన్ని ఏమనాలో తెలియదు. అందువల్ల వాళ్ళు పెట్టింది జన ఆశీర్వాద కాదు, జన వంచన యాత్ర. కేవలం దేవరాల చుట్టూ తిరుగుతూ వాళ్ళ కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకున్నారు. అంటే దాని అర్థము నిన్న అమృతోత్సవ ప్రసంగం ఏదైతే చేశాడో మోదీ, తిరిగి ఈ దేశంలో ఘర్షణలు రెచ్చగొట్టడానికి, మత ఉన్మాదాన్ని ప్రేరేపించడానికి ఇక్కడ కూడా హిందూ దేవాలయాలు సందర్శించుకుంటూ హిందూ ఓటును కన్సాలిడేట్ చేసుకోవడానికి ఒక దుష్ట ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇది జన ఆశీర్వాదం కాదు, జన వంచన. ఒక్కరు కూడా పైగా నిన్న కిషన్ రెడ్డి అంటాడు చేపట్టిన కార్యక్రమాలకు వాళ్ళు లేబుల్ వేసుకున్నారు. మీరు ఏమిచ్చారో అదనంగా చెప్పండి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ముగిసిన అధ్యాయం అన్నారు. తర్వాత విభజన హామీలు ఒక్కటి కూడా మీరు అమలు చేయలే. చివరికి అమరావతి నుంచి అనంతపురం దేశంలో రోడ్డు కూడా మార్చి పడేశారు. రైల్వే జోన్ ఇవ్వలే, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇవ్వలే, పోలవరం ప్రాజెక్టుకి సక్రమంగా నిధులు ఇవ్వడం లేదు. నిర్వాసితులను కూడా కొండల మీద గుట్టల మీద ఇవాళ అక్కడ చలి కాసుకునే పరిస్థితులు తెచ్చారు. మీరు ఏ ఒక్కటి కూడా చేయకుండా చివరికి ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేట్ పరం చేసి 16 ఏళ్ల తర్వాత ప్రభుత్వానికి చెందాల్సిన గంగవరం పోర్టును కూడా అదానీలకు అప్పచెప్పి కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకుండా ఇంత దుర్మార్గంగా రాష్ట్రానికి అన్యాయం చేసి కిషన్ రెడ్డి రాష్ట్రానికి అన్ని మేము చేశామంట అంటే చెప్పేవాడికి సిగ్గు లేకపోతే మరి పక్క నుండి వినేవాళ్ళకన్నా సిగ్గు ఉండాలి కదా. ఈ రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులు ఒక్కరు కాకపోతే ఒక్కరైనా కూడా ఈ రాష్ట్రం కోసం మాట్లాడే బీజేపీ నాయకుడే లేడా అని అడుగుతాం. ఒక్కరు అయ్యా మన రాష్ట్రానికి పలానా సాక్షాత్తు పార్లమెంట్లో చెప్పినవి మీరు ఇవాళ ఈ చట్టమైనవి విభజన హామీల చట్టం అనేది పార్లమెంట్లో చట్టం చేశారు. ఆ చట్టంలో పొందుపరిచిన అంశాలు కూడా వారికి పోలే. కానీ అతను చెప్తా ఉంటే పక్కన బీజేపీ నాయకులు మరి వీళ్ళెట్లా వింటా ఉన్నారో నాకు అర్థం కావడం లే. కాబట్టి వాళ్ళు రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. స్టీల్ ప్లాంట్ పక్క మోసం అది ప్రైవేట్కి ఇచ్చే ఆ ప్రతిదీ ఇదే చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రానికి చేసినంత అన్యాయం భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా మోడీ చేయలేదు. ఇది మాత్రం గ్యారంటీ చెప్తా. మొత్తం 29 రాష్ట్రాల్లో అత్యధికంగా అన్యాయం చేసిన రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువగా అన్యాయం చేసిన కేంద్ర మంత్రి ఇక్కడ వచ్చి ఆయన చెప్తా ఉంటే మన రాష్ట్ర బీజేపీ నాయకులు వింటా ఉన్నారంటే చాలా సిగ్గుచేటు. కనీసం ఇప్పుడైనా నోరు తెరవండి. మీకు పోయేదేమి లే. బీజేపీ నాయకులు మీకేం అధికారం లేదు, ఏం లేదు. మీకు ఆడపోతే మోడీ ఇంటర్వ్యూ ఇచ్చేది కూడా లేదు. కనీసం ఒకసారి మాట్లాడండి. అయ్యా మాకు ఫలానా చెప్పిన వీఎన్ఏలో ఒకసారి మాట్లాడండి. పైగా అతను వచ్చి అవాస్తవాలు ప్రచారం చేస్తామంటే మీరేం మాట్లాడరు. కాబట్టి పూర్తిగా ప్రజలందరూ కూడా వారిని ఏవగించుకునే పరిస్థితి ఉంది. దానిపైన వారు నోరెత్తాలని కూడా డిమాండ్ చేస్తాం.